సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగ్ మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఎఫ్ఐడిఏ డేటా కూడా చూపిస్తాను. బియాండ్ దాని తర్వాత కూడా వెళ్దాం మార్కెట్లో. ఎఫ్ఐడిఏ డేటా ఇది నిన్నటిది 3000. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందో చూడాలి. సెల్ చేశారా, బై చేశారా అని చూడాలి. డిఎస్ యూజువల్లీ బయింగే. ఈరోజు డేటా అయితే ఇంకా లోడ్ అవ్వలేదు. దయచేసి వన్స్ లోడ్ అయ్యాక ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ న్యూస్లో నేను చెప్తూనే ఉన్నాను. జూన్ 5th ఉంది, అంటే 5వ తారీఖుకి. సో ఫ్రైడే. ఆ రోజు మనం చూద్దాం. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, జీడిపి గ్రోత్ రేట్ ఉంది, రెండు ఉన్నాయి. రెండు మనకి ఎంత ఇంపాక్ట్ అవుతాయి చూద్దాం. హాలిడేస్ మధ్యలో ఇంకేం లేవు. ఓకే, ఇది పక్కన పెడదాం. కమింగ్ టు టుడే మార్కెట్. ఈ రోజు మార్కెట్ ఒకసారి నేను చెప్తాను, అబ్జర్వ్ చేయండి. నేను ఎలా ట్రేడ్ చేశానో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈరోజు ఎవరైనా ట్రేడింగ్లో లాసెస్ అయితే మాత్రం మీరు ఫ్రస్ట్రేట్ అయితే అవ్వద్దు. నేను మీ అందరికీ నిజం చెప్తున్నా, డోంట్ ఫ్రస్ట్రేట్. ఈరోజు మార్కెట్లో ఒకవేళ మీరు బాగా లాస్ అయ్యి ఉంటే, లాస్ అయినా ఒకవేళ స్టాప్ లెస్లు తిన్నా కంటిన్యూగా మీకు ఎక్కడ ఎనీ పాయింట్లో మీరు లాస్ అయినా, ఈరోజు బేసిక్గా అంటే మీరు కాల్స్ టిప్స్ తీసుకొని లాస్ అయితే దానికి కాదు నేను అనేది. మీరు ఇండివిజువల్గా ట్రేడ్ చేస్తున్నారు. ఈరోజు మీరు లాస్ అయ్యారంటే డోంట్ ఫ్రస్ట్రేట్. ఈరోజు మార్కెట్ వర్స్ట్గా ఉంది, దాని అర్థం మార్కెట్ బాగాలేదని. మీకు ట్రేడింగ్ రాదని కాదు. ఇఫ్ మీరు ఎవ్రీడే ప్రాఫిట్లో ఉన్నారు, ఈరోజు లాస్లో ఉన్నారు అంటే ఈరోజు మార్కెట్ వర్స్ట్. పాయింట్ ఏంటి, ఈరోజు నేను ఎలా ట్రేడ్ చేస్తానో చెప్తా. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ 15 minutes క్యాండిల్లో ఫైట్ అవుతుందని క్లారిఫై వచ్చింది, నాకు క్లారిటీ వచ్చింది. బట్ 15 minutes క్యాండిల్లో ఫైట్ అవుతున్నా ఎవరు డామినేట్ చేశారు? గ్రీన్ కలర్ క్యాండిల్, అంటే బయర్స్ కొద్దిగా డామినేషన్లో ఉన్నారు. మార్నింగ్ ఓపెన్ అవడం తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, సెల్లర్స్ని ఇన్వైట్ చేసింది, అంటే మార్కెట్ పడుతున్నట్టు. ఇక్కడ ఎవరైతే సెల్లర్ దూరారో వాళ్ళందరూ స్టాప్ లాస్ తిన్నది ఇక్కడ. ఓకే, ప్రీవియస్ డే లో దగ్గర, ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో దగ్గర ఇక్కడ ఎవరైతే బయింగ్ సైడ్ దూరారో నాలాగా, ఇక్కడ ఎవరైతే బయింగ్ సైడ్ అప్ సైడ్కి ఎంట్రీ దూరారో, ప్రీవియస్ డే లో దగ్గర నుంచి మార్కెట్ షార్ప్గా కిందకు వచ్చింది. ఇక్కడ ఎస్ఎల్ తిన్నది అందరిది. మళ్ళీ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి లోకి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ లో దగ్గర ఎక్కడైతే ఇక్కడ మార్కెట్ తిరిగి ఇక్కడికి వచ్చిందో, ఆల్మోస్ట్ 80% పీపుల్ ఇంక ఇది బ్రేక్ చేస్తుంది అని అనుకుని కూడా ఉంటారు. తర్వాత బిగ్ క్యాండిల్, తర్వాత ఇంకో బిగ్ క్యాండిల్, తర్వాత మళ్ళీ ఇంత పైకి, మళ్ళీ ఫాల్, మళ్ళీ డే అండ్ పైకి వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఓకే, నేను ఇక్కడ మన ఎంట్రీస్ ఏమి ఈరోజు అది కూడా చెప్తా మీకు. ఇక్కడ చాలా మందికి ఈరోజు నా ఇంట్రెస్ట్ చూపించాను, షార్ట్లో కూడా పెట్టాను. మార్నింగ్ మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, తర్వాత అది 2700 స్టాప్ లాస్ తిన్నది. వెంటనే ఎగ్జిట్ ద పిఈ ట్రేడ్ అండ్ సిఈ ట్రేడ్ కూడా వెంటనే నేను చెప్పాను. రివర్సల్ ఎంట్రీ, అండ్ రివర్సల్ ఎంట్రీలో కూడా 1300 తిన్నది. ఓవరాల్గా 4000 లాస్. టుడే బోత్ సైడ్స్ ఎస్ఎల్ తిన్నది. ఎక్కడెక్కడ అది చూపిస్తాను. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఎందుకు ఈరోజు మార్కెట్ ఇది చెప్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ఈ క్యాండిల్లో అప్ సైడ్కి అది వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో నేను నార్మల్గా అయితే ఇంత పెద్ద క్యాండిల్ ఉంటే ఇంత పెద్ద క్యాండిల్ స్టాప్ లెస్ పెట్టనండి, దానికి 50% పెడతాను. బిగ్ క్యాండిల్ అయితే, స్మాల్ క్యాండిల్ అయితే క్యాండిల్ లోనే ఉంటుంది. నా స్టాప్ లెస్ మార్నింగ్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ వచ్చి ఇక్కడ క్లోజింగ్ వచ్చేసరికి నేను ఎగ్జిట్ చేశాను. నా స్టాప్ లెస్ చిన్నది, ఎంత 2700లో ఎగ్జిట్ చేశాను. తర్వాత మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళిందా. నేనేం చేశాను, కొంచెం వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ ఎంట్రీ తీసుకున్నాం. మార్కెట్ స్లోగా ఇక్కడ రివర్సల్ ఎంట్రీ తీసుకున్నాం. తిరిగి వెళ్ళి మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ రివర్సల్ ఎంట్రీలో స్లోగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ తిన్నది ఈ క్యాండిల్ పైన. బోత్ సైడ్స్ ఎస్ఎల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ టైం పాస్ చేసింది. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్, మీరు అనొచ్చు మీరు అందరికీ 4000 లాస్ ఇచ్చారు, మీరు ప్రాఫిట్ సంపాదించుకున్నారు అని. చూడండి, ఈరోజు నాది ట్రేడింగ్ డన్. ఈరోజు నేను కూడా 2 trades ఎస్ఎల్ తిన్నది, డన్ ఫర్ ద డే పెట్టి ఆపేశాను. బట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ హై లో మార్క్ చేయండి, చూడండి మొత్తం రేంజ్లోనే ఉంది మార్కెట్ ఈరోజు. దీని లో కూడా బ్రేక్ అవ్వలేదు. సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్ ప్రైస్ యాక్షన్ ఇది. లో బ్రేక్ అవ్వలేదు, హై బ్రేక్ అవ్వలేదు, మొత్తం రేంజ్లోనే ఉంది. ఎప్పుడైతే సింగిల్ క్యాండిల్ దీని హై దగ్గరకు వచ్చి క్లోజింగ్ వచ్చిందో నాకు అక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నాను విత్ హై లాట్స్, ఎక్కువ పెద్ద లాట్లు. విత్ ఇన్ సింగిల్ క్యాండిల్లో జస్ట్ 10 minutes అండి. నేను ప్రామిస్ చెప్తున్నా, 10 minutes ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. 10 minutesలో అది ఏమైందంటే లాస్ కవర్ అయ్యి ప్రాఫిట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 10 minutesలో నేను ఎంట్రీ తీసుకొని అది స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టేసరికి అది ఇక్కడ ఉంటుంది. అది అక్కడ ఉపయోగం ఏముంటుంది, ఉండదు కదా. సో కొన్నిసార్లు మూమెంటం చాలా ఫాస్ట్గా ఉన్నప్పుడు నీకు కనిపిస్తుంది, కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉంది, మూమెంటం బాగుంది, మార్కెట్ వెళ్తుంది అనిపించినప్పుడు వెంటనే తీసుకోవాలి. యూజువల్లీ 2 trades. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి స్టాప్ లాస్ తిన్నది అనుకోండి, ఇంకా చాలా పెద్ద లాస్ అయిపోద్దని నేను 3rd trade ఇవ్వలేదు. బట్ 4000 ఈజ్ నాట్ ఎ బిగ్ లాస్, ఎందుకంటే అది కవర్ అయిపోద్ది, నాకు తెలుసు. యూజువల్లీ హెడ్జింగ్లో కవర్ చేస్తాం. అది
1-2 డేస్ పడుతుంది, బట్ కవర్ అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ సడన్గా మంచి స్పైక్ రావడం, మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఈరోజు కొద్దిగా వరస్టే, ఎందుకంటే ఇక్కడ సెల్లర్ని ట్రాప్ చేసింది, ఇక్కడ బయర్ని ట్రాప్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఎవడైతే సెల్లింగ్ చేశాడో వాళ్ళందరినీ ఎగ్జిట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ సడన్గా ఇప్పుడు వీళ్ళందరినీ ట్రాప్ చేసుకుంటే పైకి వెళ్ళిపోయింది. సో కొంచెం ట్రాపులు జరిగాయి ఈరోజు. ఓకే. సో డోంట్ వరీ, కొద్దిగా మార్కెట్ వర్స్ట్గా ఉంది. సో దానివల్లే. అండ్ ఇప్పుడు అనాలిసిస్లోకి వెళ్దాం. నిన్న నేను ఒక మాట చెప్పాను, బాగా గుర్తుందా? 1 అవర్ టైం ఫ్రేమ్లో ఆర్ 4 అవర్స్ టైం ఫ్రేమ్లో కూడా చెప్పాను. ఏంటది? ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ అమ్మా. ఈ లెవెల్ దగ్గర ఎవరున్నారో చాలా ఇంపార్టెంట్. బయర్ అన్నోడు ఉన్నాడా లేదా అని తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, మార్కెట్ కరెక్ట్గా వచ్చి క్లోజ్ అయింది. లాస్ట్ టైం ఎప్పుడు ఇక్కడ టచ్ అవగానే పైకి వెళ్ళిపోయింది, అంటే ఒక బయర్ ప్రెషర్ చూపించేవాడు. సో ఇక్కడ మనం ఒక మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మనం చూడాలి. ఈ లెవెల్ ఇంపార్టెంట్ అన్నాం. క్లియర్. మార్కెట్ ఏం చేసింది? ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ వచ్చింది, రెసిస్టెన్స్ తీసుకుంది, పడింది. బట్ ఏదైతే గ్రీన్ కలర్ క్యాండిల్ ఉందో, బయ్యర్ క్యాండిల్ ఉందో, మార్నింగ్ మంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది, ఆ క్యాండిల్లో బ్రేక్ అవ్వలేదు. సో నేను వెయిటింగ్. ఓకే. ఏంటి దీని కింద ఒక సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా, అయిపోయింది. బట్ వన్స్ ఇక్కడ స్టాప్ లాస్ తినిన తర్వాత, అనాలిసిస్ ప్రకారం ఇక్కడ మనం సెల్ సైడ్ కూర్చుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ తినిన తర్వాత మార్కెట్ సింగిల్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళింది. తప్పదు, కొన్నిసార్లు వర్స్ట్గా ఉన్నప్పుడు ఇలానే ట్రాప్ ఉంటుంది. బట్ ఇక్కడ దీన్ని బట్టి ఏమైపోయింది, ఇక్కడ మార్కెట్లో బయర్స్ ఎక్కడో స్ట్రాంగ్గా ఉన్నారు ఈ లెవెల్లో అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా ఈరోజు. ఎస్, అదే ఇంపార్టెంట్. అదే నేను చెప్పాను. సో ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సార్ ఒక 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. కొద్దిగా లెవెల్స్ నేను పెడతాను, యాస్టీజ్ మనం కూడా అదే లెవెల్స్ ఫాలో అయితే సరిపోద్ది. ఓకే. 45 మినిట్స్ ఇస్ ఆల్సో గుడ్. కొద్దిగా ఇది సపోర్ట్, ఈ లెవెల్ సపోర్టు. అక్కడ నుంచి కిందకు వస్తే సపోర్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ వచ్చేది మొన్నటి నుంచి చెప్తుంది, ఈ రేంజ్ పడితే ఇంకెక్కడ పడాలి, గ్యాప్ కవర్ చేసుకోవడానికి. ఓకే. రెసిస్టెన్స్ మాత్రం ఎక్కడుందంటే ఇక్కడ నుంచి పైనుంచి ఇది రెసిస్టెన్స్. ఈరోజు ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది, అక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్తే ఇది రెసిస్టెన్స్, ఇది ఈ లెవెల్ రెసిస్టెన్స్. ఓకే. ఇప్పుడు మార్కెట్లో ఏం జరిగిద్ది చూడండి. లాస్ట్ టైం ప్రీవియస్ కూడా, ఇప్పుడు నేను బాగా చెప్తాను జాగ్రత్తగా వినండి. ప్రీవియస్ కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ పడుతుంది, సపోర్ట్ పైకి పడుతుంది, రెసిస్టెన్స్ కొద్దిగా పుల్ బ్యాక్ పైకి వెళ్ళింది, బట్ మళ్ళీ ఫాల్స్ బ్రేక్ ఒకటి ఇచ్చుకుంటా మార్కెట్ కిందకి వస్తుంది, సేమ్ సపోర్ట్ ద్వారా ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏమవ్వచ్చు, కంటిన్యూ ఏమవచ్చు? నార్మల్గా 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏం కనబడుతుంది, ఒక్కసారి లెవెల్స్ నేను ఆపుతున్నాను, లెవెల్స్ ఒకసారి ఆల్. ఇక్కడ మీరు నార్మల్గా ఒక్కసారి చూడండి, మీకు ఏం కనబడుతుందో చెప్తాను. ఇది 1 డే టైం ఫ్రేమ్. ఓకే. మార్కెట్ కంటిన్యూగా పడుతుంది, హాల్ట్ అయ్యింది. ఎక్కడైతే సెల్లర్స్ ఉన్నారో ఆ క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు, సపోర్ట్ దాని నుంచి ఒక సపోర్ట్ తీసుకుంది. బట్ నా వరకు ఒకవేళ ఇది ట్రాప్ అయ్యింటే, ఈ అప్సైడ్ ట్రాప్ అయ్యి ఉంటే, రేపు మళ్ళీ కంటిన్యూ అంటే మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ అయితే కన్ఫామ్గా ఈసారి మార్కెట్ కిందకు వస్తుందండి. ఒకవేళ ఇది కంటిన్యూ అయ్యి ఉంటే, డౌన్ సైడ్ కంటిన్యూ చేయాలనుకుంటే దెన్ డెఫినెట్లీ మార్కెట్ కిందకు వస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చారు, ఈ సపోర్ట్ దగ్గర రావడానికి టైం పడుతుంది, అంటే ఈ సపోర్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్కసారి ఇప్పుడు ఏదైతే ఈరోజు బయింగ్ వచ్చిందో, ఒకవేళ అది ట్రాప్ అయ్యి ఉంటే మార్కెట్ కంటిన్యూ ఇంకో 1-2 డేస్లో మళ్ళీ కిందకి రావడం మొదలైతే మాత్రం 22,389 ఈ సపోర్ట్కి రావడానికి చూస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ టచ్ చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో మళ్ళీ మీకు ఒక మంచి సపోర్ట్, ఈ సపోర్ట్ దొరుకుతుంది. ఈ సపోర్ట్ ఎలాంటిదంటే, మీ దగ్గర ఏమైనా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయి, ప్లాన్ ఉంది అంటే ఈ సపోర్ట్లో పెట్టేసుకోండి. ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఇదే సపోర్ట్లో ఈటీఎఫ్లు దూర్చాను, సేమ్ ఇదే సపోర్ట్ దగ్గర చెప్పాను మార్కెట్ టర్న్ అవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అవుతుంది, ఎవరైనా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇందులోనా మా టీంకి చెప్పాను, ఈటీఎఫ్లో ఎవరు ఇందులో చేయాలనుకున్నా ఇప్పుడే చేయండి అని. కరెక్ట్గా ఇక్కడే పెట్టాం, ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. అదే ఈటీఎఫ్లో నేను మీకు చూపిస్తున్నాను, నా ఈటీఎఫ్స్ అన్నీ చూపెట్టలేను కానీ బట్ ఓవరాల్ పొజిషన్ చూపిస్తా. ఇగో ఈటీఎఫ్లు చూడండి, పోర్ట్ఫోలియోలోకి వెళ్తే ఈటీఎఫ్స్ ఇగో చూడండి. లాస్ట్ టైం నేను దూర్చినప్పుడు 31,000 ప్రాఫిట్లో ఉంది. సో నేను ఓన్లీ 2 lakhs ఉండేది, 3 lakhs దూర్చాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో అలానే నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి డిప్ వచ్చినప్పుడు మళ్ళీ మంచి టైం ఇన్వెస్ట్మెంట్కి దూరేసేయండి. ఈటీఎఫ్లు ఏమేమి దూర్చాలనుకుంటున్నారు అన్నీ దూరేసేయండి. ఇది దాటి క్రాష్ అయిపోద్ది అంటే నో, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అది. ఓకే. అది
సో ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. రేపు మార్కెట్ గురించి కూడా చూద్దాం. ఒక్కసారి ఇది ఆపేస్తున్నాను. డన్. ఇండికేటర్ ఓకే, డన్. ఓకే, ఇది తీసేసి ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పాయింట్ చాలా సింపుల్. నిఫ్టీ 50 23,560. నేను చెప్పాను నిన్న కూడా, నాకు దీనిపైన ప్రాపర్ 1 డే క్లోజింగ్, 1 అవర్ క్లోజింగ్ కానీ 1 డే క్లోజింగ్ కానీ దీనిపైన మార్కెట్ హాల్ట్ అయితేనే అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ పరిగెడతారు. మార్కెట్ ఈరోజు మంచిగా అప్ సైడ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ వచ్చి డే హై దగ్గర క్లోజ్ ఇచ్చింది కాబట్టి రేపు దీని పైకి వెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, దీని పైకి వెళ్ళిన అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, లేదంటే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అలానే ఇక్కడ ఏది ఇగో ఈ లెవెల్ పైన 23,560 దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా ఎలా అయినా అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్దిగా వెయిట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కదా, అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. సో దీనిపైన నేను అప్ సైడ్కి ఉంటాను. క్లియరా? డన్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ సేమ్ ఇదే లెవెల్ దగ్గరకు వచ్చి కొద్దిగా పైకి వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అంటే నో. స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. స్ట్రాంగ్ బయింగ్ అంటే ఒక మంచి బయర్స్ లెవెల్ దగ్గర జరిగింది. ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోండి, ఒక ఫేక్ బ్రేక్అవుట్ అనుకోండి, బయర్ని ట్రాప్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, రేపు కొద్ది పైకి తీసుకెళ్ళి దెన్ మార్కెట్ పడేస్తారు. సో అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ స్మాల్ ట్రేడ్ నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, కానీ సపోర్ట్ దొరికితే. బట్ రెసిస్టెన్స్ డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేయను, ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేయను. ఎందుకు చేయను అర్థం చేసుకుని చేయను. ఎక్కడ వేస్తాను మరి డౌన్ సైడ్ కంటే ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. ఏది మార్కెట్ చూడండి పైకి వెళ్ళిందా, ప్రీవియస్ ఇది ఒక ఈ లెవెల్ 23,400 రౌండ్ లెవెల్. సో నాకు 23,400 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది లెవెల్. ఇది ఒక లైన్ పెట్టుకోండి. 23,400 కిందకి వెళ్ళి మార్కెట్ అండ్ ఏదైతే ఈరోజు బాగా ఇక్కడ వాల్టైల్ అయిందో దీని కింద కూడా మార్కెట్ క్లోజింగ్ ఇస్తే, అంటే ఇక్కడ నుంచి క్లోజింగ్ వచ్చి మార్కెట్ ఇలా పడి ఇక్కడ నుంచి క్లోజింగ్ వస్తే దెన్ ఓన్లీ నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. అంతవరకు లేదు. అండ్ ఇంట్రెస్ట్ కూడా చూపించను ఒకవేళ దీని కింద ప్రాపర్గా వెళ్తే తప్ప. ఓకే, కొద్దిగా నేను చూస్తాను డౌన్ సైడ్కి ఇక్కడ దీని కింద ప్లాన్ చేస్తాను. బట్ అదే చెప్తున్నాను కదా, ఈ లెవెల్స్ బ్రేక్ అయిపోవాలి. అండ్ 23,400 అంటే ఇక్కడ ఇది ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒక స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ ప్లాన్ చేస్తానంటే టుడే లో. మీకు ఒక్కసారి గీతలు పెడతాను ఆగండి. టుడే లో ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఇగో ఇది టుడే ఈ లో అండ్ 23,400 ఈ రెండు బ్రేక్ అయిపోవాలబ్బా నాకు డౌన్ సైడ్కి. మార్కెట్ అంటే గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయి పడితే 23,400 ఇక్కడ నుంచి ఒక స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. అలాగే 23,265 దీని కింద బిగ్ ట్రేడ్ డౌన్ సైడ్, బిగ్ ట్రేడ్. ఓకే, దీని కింద బిగ్ ట్రేడ్ డౌన్ సైడ్ అండ్ ఇక్కడ స్మాల్ ట్రేడ్ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను అంతే. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చింది అనుకో వీళ్ళందరూ తులిపోతారు, ఈ బయర్లు అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ అక్కడ ఉన్నోడు ప్యానిక్ లోకి వస్తాడు. ఇక్కడ ఒక స్మాల్ ట్రేడ్ అయ్యిద్ది ఈ లో వరకు. సో ఆ లో కూడా బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. క్లియరా? ఇది ఫ్లాట్. ఇది గ్యాప్ అప్ పెడితే నేను చెప్పాను, గ్యాప్ అప్ పెడితే నేను ఏం చేస్తానో కూడా చెప్పాను. గ్యాప్ అప్ పెడితే వెయిట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఫ్లాట్ పైకి వెళ్ళినా అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. క్లియర్? డౌన్ సైడ్కి ఒకవేళ ఇవేవి కాకుండా గ్యాప్ డౌన్ వెళ్ళిపోతే ఏంటంటే, గ్యాప్ డౌన్ వెళ్ళిపోతే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ఎందుకంటే ఇక్కడ ఉంది లెవెల్, ఇక్కడ ఎక్కడో ఇడింది అనుకో గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్, దాన్ని వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేయాలి. ఓకే, నేను ఈ మాట కూడా చెప్పాను, సైడ్ వేస్ కొద్దిగా ఉంటుంది, దానికి కూడా రెడీగా ఉన్నాను. అంటే వాలటైల్ కమ్ సైడ్ వేస్ మార్కెట్ కూడా రెడీగా ఉండండి. కంటిన్యూస్ 2 days ఎక్స్పైర్ అయ్యింది కాబట్టి, అదే ట్రెండింగ్ అయింది కాబట్టి ఇంత పెద్దలా ట్రెండింగ్ మార్కెట్లు వచ్చేవి చూసుకున్నాను. మార్నింగ్ అంతా ట్రాప్ చేసింది, సడన్ స్పైక్లతో పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్. మార్నింగ్ అంతా ఫుల్ టైం పాస్. ఆల్మోస్ట్ మీరు చూస్తే 12:30కి క్యాండిల్ స్టార్ట్. 12:30 జస్ట్ 15 minutes 30 minutes లోపల మీకు ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి కింద నుంచి ఎగ్జాక్ట్గా చూస్తే జస్ట్ 30 minutes లోపల 200 points ట్రావెల్ చేస్తుంది. కళ్ళు మూసి తెరిచే లోపల సరసరమని 200 points వెళ్ళిపోయాయి. అందులో నేను జస్ట్ 10 points 20 points క్యాప్చర్ చేశాను హ్యూజ్ లాట్. అట్లా మూమెంటం వచ్చినప్పుడు ఆపర్చునిటీ తీసుకోవాలి. ఓకే, సో ఇది నిఫ్టీ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ సేమ్ రండి. నిన్న ఏ లెవెల్స్ పెట్టాను అదే లెవెల్స్ ఉంది సెన్సెక్స్, మీకు ఇక్కడ బాగా ఉంటుంది. సేమ్ ఇది డౌన్, మార్కెట్ పైకి వెళ్ళింది. ఎస్, మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఒక డౌన్ సైడ్ ఎంట్రీ,
చాలాసేపు మార్కెట్ వెయిట్ చేసాం, లో బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నది లోపలికి ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక అప్ సైడ్ అది మొత్తం కవర్ చేసింది. ఓకే, రేపు ఏంటి పరిస్థితి, దీన్ని కొద్ది కింద తీసుకొద్దాం. దీన్ని ఇక్కడ పట్టుకెళ్తే ఇది ఒక సపోర్టు అండ్ ఇది కూడా ఒక సపోర్టే. పైన ఇది సేమ్ ఇదే లెవెల్ రెసిస్టెన్స్, పైన ఇది లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ మంచిగా ఇలా సపోర్ట్ తీసుకొని బ్రేక్ అయ్యి వెళ్ళింది. ఇక్కడ హాల్ట్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే 75,000 పైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీని దగ్గర వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా గ్యాప్ అప్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వచ్చిందనుకో నేను 74,000 దీని కింద నేను డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. ఏది ఈ లెవెల్ కింద 74,000. ఓకే, 74,300 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. అలాగే 73,900 దీని కింద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. దీని కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. 73,400 కింద కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఫ్లాట్ ఎడితే ఇవ్వండి. ఇదేది గ్యాప్ అప్ పెడితే నేను చెప్పాను, గ్యాప్ అప్ పెడితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్, ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా అప్ సైడ్. అదే ఫ్లాటెడ్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే 74,300 కింద మాత్రమే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, డన్. ఇదంతా బాగానే ఉంది. ఇదేది కాకుండా గ్యాప్ నడిపోతే వదిలేయండి. మార్కెట్ అది ఏం చేస్తుందో చూసి ప్రైస్ యాక్షన్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా, దీని కిందకి వస్తుందా, ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేయడం. ఎందుకంటే గ్యాప్ నడితే సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ నడింది అనుకో, అక్కడ బయ్యర్ ఉన్నాడా అది తీసుకెళ్తాడా, కిందకి వస్తుందా, అక్కడ కొద్దిగా వాల్టైల్ అయింది, పైకి కిందకి ఫైట్ అయ్యింది బయ్యర్కి సెల్లర్కి. సో పక్క వాల్టైల్ ట్రాప్లు అవుతాయి. సో అందుకు గ్యాప్ నడితే పక్క ఈ లెవెల్ దాటేసేయాలి. రేపు ఎల్లుండి కానీ మార్కెట్ కిందకి వెళ్ళాలంటే 70 ఏదైతే ఈరోజు లో ఉందో నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో టుడేస్ లో ఉందో, ఎక్కడైతే మార్కెట్ ఈరోజు బాగా మార్నింగ్ ఓపెన్ అయ్యి ఇక్కడ హాల్ట్ అయిపోయిందో దీని లో బ్రేక్ అయిపోవాలి, డెఫినెట్గా బ్రేక్ అయిపోవాలి. అండ్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ కూడా వచ్చేయాలి దాని కింద. అప్పుడే మీకు ఒక సెల్లింగ్ ప్రెషర్ కనబడుద్ది, లేకపోతే లేదు. ఓకే, అండ్ మీకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చెప్తా. నేను ఎందుకు ఇది ఒకవేళ ట్రాప్ అని అంటున్నానంటే, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత పైకి వెళ్తే నిఫ్టీని ఎవరు సపోర్ట్ చేస్తారు, ఫస్ట్ నిఫ్టీ 50 చూపిస్తారు. నిఫ్టీ 50కి వెయిటేజ్ స్టాక్స్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఇవి మెయిన్ అన్నిటికన్నా ఎక్కువ కాంట్రిబ్యూటర్ ఎవరు చేస్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి అండ్ రిలయన్స్. ఇప్పుడు మార్కెట్ ఇంత ట్రావెల్ చేసినప్పుడు క్లోజింగ్ టైంలో అట్లీస్ట్ ఈ 3 స్టాక్లు పాజిటివ్ ఉండాలి కదా. ఎంత పాజిటివ్ ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. రిలయన్స్ 0.04% నెగిటివ్, అంటే ఫ్లాట్, పెద్దగా ఏం లేదు. ఐసిఐసి 1% నెగిటివ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే 0.75% పాజిటివ్. హెచ్డిఎఫ్సి ఒక్క పాజిటివ్ వల్ల మార్కెట్ ఇంత ట్రావెల్ చేసిందా అంటే నో. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నిఫ్టీ వెయిటేజ్ స్టాక్స్లో మొమెంటం లేదు, బట్ నిఫ్టీ ట్రావెల్ చేసింది. అందుకు నా డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇది ఒక ట్రాప్ లాగా, ఈ సెల్లింగ్ సైడ్ ఒక ట్రాప్ అయి ఉంటే బయర్స్కి ఇన్వైట్ చేసి దెన్ మార్కెట్ వచ్చే రోజుల్లో డౌన్ సైడ్, అందుకే ఇందాక స్టార్టింగ్లో చెప్పా 1 day టైం ఫ్రేమ్లో, ఒకవేళ ఇది ట్రాప్ అయి ఉంటే ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అయితే ఈ లోకి వస్తుందని ఎందుకు అన్నానంటే దీనివల్లే, ఈ ఒక్క రీజన్. అది నేను అనుకుంటున్నాను, ఇదే జరుగుతుంది, ఇదే జరగవచ్చు కాదు. నార్మల్గా ఒక స్టాక్ పైకి, ఒక ఇండెక్స్ పైకి వెళ్ళాలంటే దాని స్టాక్లో వెయిటేజ్ ఉండాలి. సో దేనివల్ల ఉత్తి టీసీఎస్ 6% పాజిటివ్ ఉందని ఉత్తి టీసీఎస్ పట్టుకెళ్ళిపోద్దా, ఉత్తి టీసీఎస్ వాళ్ళు వెళ్తే మిగతా స్టాక్లు. సో అందుకు 200 points ట్రావెల్ చేసిందంటే ఒక్క స్టాక్ వల్ల ఉండకూడదు, అట్లీస్ట్ 2 వెయిటేజ్ ఉండాలి కదా. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సి అంటే టెక్ స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి మార్కెట్ పైకి కాదు, మెయిన్ వెయిటేజ్ స్టాక్స్ అయితే లేవు, ఫ్లాట్గా ఉన్నాయి. సో మార్కెట్ పైకి వెళ్ళింది చూడాలి, వచ్చే రోజు కంటిన్యూ అయిద్దా లేకపోతే ఇవి రేపు మూమెంటం వస్తాయని మనం చూసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ డన్ అది. అండ్ జూన్ నుంచి ఏదైతే హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుందో అది ప్రజెంట్ ఇప్పుడు జూన్ టు జూలై బ్యాచ్. వాళ్ళకి వీడియోస్ అంటే చాలామంది బేసిక్స్ కూడా తెలియవు అని కాదు, చాలామంది బేసిక్స్ వచ్చు, బట్ స్టిల్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇగోండి, ఆప్షన్ చైన్ అంటే ఏంటి, డీమ్యాట్ అకౌంట్, హెడ్జింగ్, ఇవన్నీ బేసిక్స్ వీడియోస్. ఒకసారి ఇవన్నీ కవర్ చేసుకోండి. ఫ్రమ్ June 4th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని కూడా చెప్పాను. అది June 4th ఈవినింగ్ 7:30 or 8 క్లాసెస్ మొదలవుతాయి. ఓకే, ఈరోజు June 2nd కదా, రేపు కాకుండా ఎల్లుండి థర్స్డే నుంచి అట్లా మొదలవుతాయి. సో అదనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సమ్ టైమ్స్ మార్కెట్ బాగోదు, అలాంటి దగ్గర మీరు కంగారు పడిపోయి వరీ అయిపోయి నాకు ట్రేడింగ్ రాదేమో, నాకు ఇదేనేమో నాకు డిప్రెస్ అయిపోకండి. నిజంగా కొన్నిసార్లు వర్స్ట్ ఉంటుంది మార్కెట్, అక్కడ ఎంత గింజుకున్నా మార్కెట్లో అవ్వదు. ఈరోజు ఈవెన్ నేను కూడా
కష్టపడ్డాను. దిస్ ఈస్ ద రియాలిటీ. ఈరోజు నేను కూడా ప్రాఫిట్లు తీయడానికి ఎప్పుడైతే ఈ బ్రేకౌట్ వచ్చిందో అప్పుడు నాది నేను ఏదైతే అనుకున్నానో అనాలిసిస్ ప్రకారం మంచి లాట్ వెళ్ళిపోయాను. మొత్తం కవర్ చేసింది. మొత్తం ఎన్ని లాస్‌లు ఉన్నాయో అన్ని అకౌంట్‌లో కవర్ అయిపోయింది. ఎందుకు? బికాజ్ ఈ మొమెంటమ్. బట్ మార్నింగ్ ఏదైతే ట్రాప్ జరిగింది కదా! వరస్ట్ ప్రీమియంలు పెరగట్లేదు. మార్కెట్ మొమెంటమ్ ఉంటది. పైకెళ్తే కిందకి, కిందకెళ్తే పైకి. సో, దిస్ ఈస్ సమ్‌టైమ్స్ హ్యాపెన్స్. ఎవ్రీ టైమ్ అవుతదంటే కాదు. ఒక 10 రోజుల్లో ఒక రోజు, నెలలో ఒక 2 సార్లు, 3 సార్లు అట్లా అవుతాయి. యాక్సెప్ట్ చేయాలి ఇవి. ఓకే. అది. అండ్ నెక్స్ట్ ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.